డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. Nobody is separating you from the God. Nobody is separating you from the universe. Nobody is separating from you. Nobody is separating you from highest cosmic energy, divine energy, supreme energy. మీరు అనుకుంటున్నారు అన్ని మంచి పనులు చేస్తున్నాను బట్ నాకు మంచి జరగట్లేదు. పూజలు చేస్తున్నాను, దర్గాస్కి వెళ్తున్నాను, చర్చెస్కి వెళ్తున్నాను, ఐఎమ్ డూయింగ్ ఆల్ ద ప్రేయర్స్, గ్రాటిట్యూడ్ ప్రేయర్స్ చేస్తున్నాను, ఎఫర్మేషన్స్ చేస్తున్నాను, డిక్లరేషన్స్ చేస్తున్నాను, అయినా నాకు ఎందుకు మంచి జరగట్లేదు, ఏదో సమ్ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్ నన్ను అల్లేసింది అనే మేజర్ థాట్ ప్రాసెస్ డెవలప్ అయిపోతా ఉంది. ఎప్పుడు అంటే మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఎంత స్ట్రాంగ్గా పట్టుకుంటే అంత నెగిటివిటీ పెరుగుద్ది. వై? మేనిఫెస్టేషన్ చేస్తున్న టైంలోనే ఎందుకు నెగిటివ్ థాట్స్, మేనిఫెస్టేషన్ చేస్తున్న టైంలోనే ఎందుకు నెగిటివ్ మైండ్ సెట్, మేనిఫెస్టేషన్ చేస్తున్న టైంలోనే ఎందుకు నెగిటివ్ ఆరా, మేజర్ సీక్రెట్స్ ని వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మేనిఫెస్టేషన్. టిల్ ద లాస్ట్ సెకండ్ యూ హ్యావ్ టు లిసన్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. ఇనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అబౌట్ మేనిఫెస్టేషన్ చాలా మందికి కొన్ని థాట్ ప్రాసెస్ ఉన్నాయి. ఏంటి అంటే, ఎప్పుడైతే మనము డిసైడ్ అవుతామో మేనిఫెస్టేషన్ చేయాలి, ఎఫర్మేషన్స్ చేయాలి, డిక్లరేషన్స్ చేయాలి, కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ ప్రాక్టీసెస్ కొన్ని చేయాలి, సబ్జెక్ట్ని గట్టిగా పట్టుకోవాలి అన్న ఆకలితో అడుగులు వేస్తున్న సమయంలోనే నెగిటివ్స్ చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోతాయి. దెర్ ఈస్ ఎ ప్రాపర్ ప్లాన్ బై ద గాడ్, బై ద యూనివర్స్, బై ద సుప్రీం. మేనిఫెస్టేషన్ చేస్తున్నప్పుడే నెగిటివిటీ పెరుగుద్ది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్. ఒక జాబ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారా, భయంకరమైన ఛాలెంజెస్. ఒక కెరియర్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారా, భయంకరమైన ఛాలెంజెస్. ఒక స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారా, ఛాలెంజెస్. మీరు ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ చేద్దామని కంకణం కట్టుకొని అడుగులు వేస్తారో ఆ క్షణమే మొదలైతే మీకు అడ్డంకులు, అవరోధాలు రాసి పెట్టుకోండి. కానీ బ్యాక్ అండ్ యూనివర్సల్ మ్యాజిక్ ఏంటో తెలుసా? ఛాలెంజెస్ ఆర్ ద బ్లెస్సింగ్స్. అడ్డంకులు, అవరోధాలు అడ్డంకులు కావు, ఇబ్బందులు కావు, ఆశీర్వాదాలను మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. మీరు నిజంగా బ్లెస్డ్ అయితేనే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. స్వయం కృషితో ఎదగాలి అంటే లాట్ ఆఫ్ ఛాలెంజెస్. అది ప్రాసెస్, అది ప్రకృతి లీల, నేచర్స్ లీల. మీ గుండె తట్టుకోవాలి, నిలబడాలి, ఎదుర్కోవాలి, కొడాలి. కొత్త అన్నీ మారుతాయి. దైవశక్తి ఏకదం వచ్చి మీకు ఫేవరబుల్గా కూర్చుంటుంది, విశ్వశక్తి ఫేవరబుల్గా కూర్చుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒకటి సాధిద్దాము, అట్రాక్ట్ చేద్దాము, మేనిఫెస్టేషన్ చేద్దాము, ఉన్నత శిఖరాలకు వెళ్దామని అడుగులు వేస్తున్నప్పుడే సకల నెగిటివ్ ఎనర్జీస్ వచ్చి మిమ్మల్ని చుట్టేస్తాయి. ఎప్పుడైతే సబ్జెక్ట్ని పట్టుకుంటారో, సబ్జెక్ట్ ఆ విధంగా, యూనివర్స్ ఆ విధంగా పరీక్షలు పెడుతూ కంటికి కనిపించిన ఒక రక్షణ కవచాన్ని, ఇన్విజిబుల్ ఫెన్స్ని కూడా క్రియేట్ చేసి పెడుతుంది. అది మీరు గ్రహించాల్సిన అవసరం 110% ఉంది. మీలో చాలామంది ఏమనుకుంటున్నారంటే, భగవంతుడు నాకు సపరేట్ చేసేసాడు, నాకు పట్టించుకోవట్లేదు అనుకుంటా ఉన్నారు. యూనివర్స్ నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటా ఉన్నారు. నోబడీ సపరేట్ యూ ఫ్రమ్ ద గాడ్. నోబడీ సపరేట్ యూ ఫ్రమ్ ద యూనివర్స్. దైవ శక్తి నుండి, విశ్వశక్తి నుండి మిమ్మల్ని సపరేట్ చేసే శక్తి దేనికి లేదు ఎక్సెప్ట్ యూ. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తున్నారంటే దానికి కర్త కర్మ క్రియ మీరే. కుబేరులుగా ఉంటున్నారన్నా దానికి కర్త కర్మ క్రియ మీరే. నెగిటివ్ మాట్లాడను బట్ అర్థం కావడం కొరకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఒక వ్యక్తి, ఒక ఎక్స్పర్సన్ దరిద్రుడిగా ఉండిపోతున్నాడంటే దానికి కారణం ఆ వ్యక్తే. అదే యద్భావం తద్భావం. దైవశక్తి నుండి ఎవరు సపరేట్ చేయరు ఎక్సెప్ట్ యూ. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఆగిపోతున్నాయంటే బికాస్ ఆఫ్ యూ. యూనివర్స్ నుండి బ్లెస్సింగ్స్ భయంకరంగా విన్ఫాల్ అవుతుందంటే బికాస్ ఆఫ్ యూ. మరి బ్లెస్సింగ్సే రావాలి, నెగిటివ్ రాకూడదు అంటే నెగిటివ్ తర్వాతే పాజిటివ్. చీకటి నుండే వెలుగు. పౌర్ణమిని చాలా పాజిటివ్గా చూస్తాం, అమావాస్య నెగిటివ్గా చూస్తాం, బట్ చీకటి నుండే వెలుగు వస్తుందన్న కామన్ సెన్స్ పక్కన పెట్టిస్తా ఉన్నాం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇది ప్రాసెస్, ప్రక్రియ. ఇట్స్ డిజైన్డ్ ఇన్ సచ్ ఏ వే. దైవశక్తి నుండి మిమ్మల్ని ఎవరు సపరేట్ చేయలేరబ్బా. జన్మ తీసుకున్నప్పుడే దైవ కళలతో జన్మ తీసుకున్నారు. రాసి పెట్టుకోండి. ఇట్స్ వర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వంశీ. జన్మ పొందినప్పుడే దైవ కళలతో, విశ్వ కళలతో, హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్తో ఈ భౌతిక శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్తోని జన్మను పొంది ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే అవి ఇన్యాక్టివ్లో ఉన్నాయి, బ్లాకింగ్లో ఉన్నాయి. ఎందుకు? పుట్టి పెరిగిన వాతావరణం, మన మైండ్ సెట్. ఎవడో గొప్పోడు పరిచయం అయితే బాగుంది అనుకుంటాం, పక్కోడు గొప్పోడైతే మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఏమి మైండ్ సెట్ అది? ఈ మైండ్ సెట్తో ఏమి సాధిద్దాం? ఇలాంటి మైండ్ సెట్ ఉండడం ద్వారానే దైవశక్తి నుండి మనమే సపరేట్ అవుతా ఉన్నాం, విశ్వశక్తి నుండి మనమే సపరేట్ అవుతా ఉన్నాం. ఇవి చాలా అవసరం అమ్మా, మీరు అర్థం చేసుకోవాలి.
యూనివర్సల్ సబ్జెక్ట్ ఎఫర్మేషన్స్ విజువలైజేషన్స్ కాదు. ఓకే, ట్రూత్. ఎఫర్మేషన్స్ అవసరం, డిక్లరేషన్స్ అవసరం, విజువలైజేషన్స్ అవసరం, మెడిటేషన్స్ అవసరం, స్క్రిప్టింగ్, విస్పరింగ్ అన్నీ అవసరం. బట్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్. అంగీకరించాలి, వాస్తవాన్ని అంగీకరించాలి. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎక్కడ మొదలవుతుందంటే, బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుందంటే నిజాన్ని అంగీకరించట్లేదు. వీఆర్ నాట్ రెడీ ఫర్ ద యాక్సెప్టెన్స్. ఛాలెంజ్ వస్తే భయపడిపోతాం. వీఆర్ నాట్ రెడీ ఫర్ ద ఛాలెంజ్, వీఆర్ నాట్ రెడీ ఫర్ ద ప్రాబ్లం, వీఆర్ నాట్ రెడీ ఫర్ ద ఇష్యూ. ఎప్పుడు సక్సెస్కి వెళ్ళాలి అంటే ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియలో స్టార్టింగ్ వచ్చేదే నెగిటివిటీ, ఛాలెంజెస్, ఇబ్బందులు, అవరోధాలు, అడ్డంకులు అన్నీ వస్తాయి. ఆ తర్వాత స్వీట్నెస్ ఉంటుంది. ఆ ప్లెజర్ కావాలి అంటే ఈ హార్డ్ వర్క్లోకి వెళ్ళాలి. ఆ ప్లెజర్ని ఎంజాయ్ చేయాలంటే ఈ స్టెప్స్లోకి వెళ్ళాలి. ఒక అందమైన రోజ్ ఫ్లవర్ కనిపిస్తూ ఉంది అంతటి ఎత్తులో, మీకు కావాలి, ఎగురుతున్నారు, పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. బట్ ఆ రోజు స్టెమ్కి చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి. ఆ పెయిన్ అనుభవిస్తేనే ఆ రోజ్ ఫ్లవర్ని మనం అందుకోగలం. అది ప్రాసెస్. పుట్టగానే బేబీ నడవడు. ఇట్ టేక్స్ ఫ్యూ మంత్స్. ఆ నడిచే ప్రాసెస్లో పడతాడు, దెబ్బలు తాకుతాయి, అండ్ దెన్ ఒకరోజు పరిగెడతాడు. దట్స్ ద ఎండ్ రిజల్ట్. సో మన ఫోకస్ ఎండ్ రిజల్ట్ మీద ఉండాలి. అట్ ద సేమ్ టైం మన ఫోకస్ ఈ ప్రాసెస్లో ఛాలెంజెస్ మీద ఉండకూడదు. ఛాలెంజెస్ ఆర్ ద ఫుట్ ప్రింట్స్ అన్న కామన్ సెన్స్ మీద ఉండాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మా. మేనిఫెస్టేషన్ అంటే టెక్నిక్సే కాదు. మేనిఫెస్టేషన్ అంటేనే ట్రాన్స్ఫర్మేషన్. మేనిఫెస్టేషన్ అంటేనే మీరు మారడం. మరి మీ కర్మను మార్చే శక్తి మేనిఫెస్టేషన్కి ఉంది. మేనిఫెస్టేషన్ చేంజెస్ యువర్ కర్మ. ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ యువర్ కర్మ. యువర్ థాట్ ప్రాసెస్ చేంజెస్ యువర్ కర్మ. యువర్ మైండ్ సెట్ చేంజెస్ యువర్ కర్మ. యువర్ యాక్షన్ చేంజెస్ యువర్ కర్మ. మీ స్మైల్ మీ కర్మను మార్చేస్తారు తెలుసా మీకు? మీరు మనస, వాచ, కర్మన, బాడీ, మైండ్, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ చేస్తూ వితౌట్ ఎనీ సెకండ్ థాట్, వితౌట్ ఎనీ సెకండ్ డౌట్, మనస్ఫూర్తిగా మీరు నవ్విన మీ కర్మ మారిపోతుంది. ఎందుకు మారుతుంది? ఏమి ప్రకృతిలోకి విడుదల చేస్తామో అదే పొందుతాము. అది సబ్జెక్ట్. వాట్ యు గివ్ దట్స్ వాట్ యు గెట్. ఏమిస్తున్నాము? స్మైల్, లాఫ్ అనే భావన బయటికి విడుదల చేస్తున్నాం. అండ్ భావం తద్భవతి ఏం చెప్తుంది? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? యూ డోంట్ అట్రాక్ట్ వాట్ యు వాంట్, యు అట్రాక్ట్ వాట్ యు ఆర్. ఎప్పుడైతే నవ్వును బయటికి విడుదల చేస్తామో, మీరు కలకాలం నవ్వుతూ బ్రతకడం కొరకు యూనివర్స్ మీ కొరకు ఆలోచిస్తుంది. ఈ వ్యక్తి కలకాలం నవ్వుతూ బ్రతకాలంటే ఈ వ్యక్తికి ఏమి కావాలని యూనివర్స్ బ్లూ ప్రింట్ డిజైన్ చేస్తుంది. ఆ బ్లూ ప్రింట్లో మీ యొక్క థాట్ ప్రాసెస్, మీ యొక్క ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ అన్ని చెక్ చేస్తుంది. ఏమేమి? ఈ అబ్బాయికి డబ్బు కావాలి, సంపద కావాలి, ఐశ్వర్యం కావాలి, విజయం కావాలి, వైభవం కావాలి, లావిష్ అబండెన్స్ కావాలి, హెల్త్ కావాలి, పీస్ కావాలి. ఓకే, ఇవన్నీ ఉంటే ఈ వ్యక్తి హ్యాపీగా ఉంటాడని ఇవన్నీ ఇచ్చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇవ్వడం ఎప్పుడు జరుగుతుంది? మనస, వాచ, కర్మ, గుండె లోతుల నుండి ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా ప్యూర్ స్మైల్ చేస్తే. మీ నవ్వు మీ కర్మను మార్చేస్తుంది. మీ స్మైల్ మీ మేనిఫెస్టేషన్ మార్చేస్తుంది. మీ స్మైల్ మీ థాట్ ప్రాసెస్ని, మీ రాతను కూడా మార్చే శక్తి మీ స్మైల్కి ఉంది. బట్ ప్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ ప్యూర్, స్మైల్ ఈజ్ ప్యూర్. బీ ప్యూర్. మీరు ప్యూర్గా ఉంటే ఇట్లా జరుగుతుంది మేనిఫెస్టేషన్. సో ఇది అవసరం. ఎఫర్మేషన్స్ ఏముంది? గూగుల్ చేస్తే వస్తుంది. ఒక సెట్ అయిన స్టేజ్ వచ్చాక ఎఫర్మేషన్స్తో పనిలే, మాట. విష్ ఇట్, ఇట్ విల్ కమ్ టు యూ. నేను కూర్చొని లక్షల ఎఫర్మేషన్ చేసింది నా జీవితంలో లే. గట్టిగా 10 ఎఫర్మేషన్స్ కూడా నేను చేయను. నేనే ఈ ప్లేస్లో ఉండి చెప్తా ఉన్నా. అవసరం. మన ఎనర్జీస్ని, మన వైబ్రేషన్స్ని పెంచుకోవడానికి ఎఫర్మేషన్స్ అవసరం కాదనట్లేదు. కానీ ఎఫర్మేషన్స్ టెక్నిక్స్ కంటే ఇంపార్టెంట్ యాక్సెప్టెన్స్. అతి త్వరలో మీరు నేను కలవబోతా ఉన్నామంట. ఫైనల్ అప్డేట్ ఇవ్వబోతా ఉన్నాను. బిఫోర్ దాట్ మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. బ్లెస్సింగ్స్ అండ్ బ్లిస్సింగ్స్ టు ఆల్ ద పీపుల్. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అందరూ సబ్జెక్ట్లోకి రావాలి. ముఖ్యంగా మన తెలుగు ప్రజలు మన భారతదేశానికి వెన్నెముక నిల్చొని సొసైటీని హయ్యెస్ట్ టాప్ ఎండ్లో రైట్ వేలో ఇంపాక్ట్ చేయాలంటే మనందరం కలిసికట్టుగా ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకు భగవంతుడి ఆశీర్వాదంతో, పంచభూతాల యొక్క అనుగ్రహంతో ఒక దైవ కార్యక్రమం, ఒక విశ్వ కార్యక్రమం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇట్స్ ఎ గేమ్ చేంజింగ్ ప్రోగ్రామ్, ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. తల వెంట్రుక నుండి కాళ్ళ గోర వరకు అనంత విశ్వశక్తితో సింక్రనైజేషన్ అవ్వడం ఎలా అన్న 7 days ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే ఒక స్పెషలైజ్డ్ బ్రాండ్ న్యూ ఇయర్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ January 25th. డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి. వీఆర్ లుకింగ్ ఫర్ ద క్వాలిటీ పీపుల్. సో అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. January 25వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ఆన్లైన్లో జూమ్ కాల్లో
మార్నింగ్ 5:45 6 నుండి 7:30 వరకు ఉండబోతా ఉన్నా. కుటుంబ సభ్యులు సమేతంగా అటెండ్ అవ్వండి. మేజర్ హిడెన్ సీక్రెట్స్ రివ్యూల్ చేయబోతా ఉన్నా. కంప్లీట్ యూనివర్సల్ స్టఫ్ని 7 days డీకోడ్ చేయబోతా ఉన్నా. చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. మీరు నిజంగా నేర్చుకోవడానికి రెడీగా ఉండి ఆచరణలో పెట్టడానికి రెడీ అయితే తల వెంట్రుక నుండి కాళ్ళ గోరు వరకు ఏకదం సింక్రనైజేషన్ ఏర్పడుతుంది. ఇట్స్ మై ప్రామిస్. మేజర్ సీక్రెట్స్ ని రివ్యూల్ చేయబోతున్నా. లాట్ ఆఫ్ మెడిటేషన్స్, లాట్ ఆఫ్ వెల్త్ మాస్టరీ, డబ్బుని అట్రాక్ట్ చేసే చాలా థింగ్స్ ఓపెన్ చేయబోతా ఉన్నా. డిస్ట్రాక్షన్స్ అన్ని ఒక్కొక్క బ్లాకేజెస్ రిమూవ్ అయిపోతాయి. మీ కర్మను మీరు ఎలా మార్చుకోవాలని మేజర్ యూనివర్సల్ హిడెన్ సీక్రెట్స్, నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని విడుదల చేయబోతా ఉన్నా. ఇట్స్ మై ప్రామిస్. ఇమ్మీడియట్ గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. లవ్ యూ ఆల్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. కలుద్దాం.